కార్తీక మాసం అంటేనే చలి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నెల రోజుల పాటు తల నిండుగా స్నానాలు అంటారు. దీని వెనుక ఉద్దేశం ఏంటి? అర్థం ఏంటి? మంచి ప్రశ్న. ముందుగా నేను అభినందించాలమ్మా. కార్తీక మాసం అల్లా ఎక్కడా మనకి వినిపించేది కార్తీకం కార్తీకం అని. ఎంత లాగితే అంత తప్పు. కార్తీక మాసం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మనకి శరీరం అంటూ ఉంటే కదా ఏదైనా పూజో పురస్కారమో దానమో ధర్మమో ఏదో చేయగలం. అంచేత ప్రాచీనులు ఎక్కువ ప్రాముఖ్యం దేనికి ఇచ్చారంటే శరీరం నిలవడానికి ఇచ్చారు. శరీరానికి రోగం వస్తే మనసుని పాడు చేస్తుంది. అది మనసుకి రోగం వస్తే శరీరాన్ని పాడు చేస్తుంది. ఏమిటనే శరీరం ఆరోగ్యంగానే ఉంది కానీ మనసు బాగుండలేదు అంటాం. అలాగే శరీరం బాగోలేకపోతే మనసు కూడా సరిగా పనిచేయదు. బాగా జ్వరంగా ఉంది, ఏం తోచట్లేదు, పడుకుందాం అనిపిస్తుంది. ఈ శరీరము మనసు అని రెండు కలిస్తేనే దాన్ని యోగము అన్నారు. ఇదేమిటి ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం ఒకటి ఏమిటి కాదు. అలా చెప్పడం ఈ జీవితానికి ఉండదు. రైలు ఎలా పట్టాల మీద మాత్రమే వెళుతుందో అలాగే సమాధానం కూడా దానికి సరిపోయేలానే ఉంటుంది. కానీ ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రారంభం మాత్రమే ఇది. అంచేత ఆలోచించే వాళ్ళు శరీరాన్ని మనసుని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించారు. శరద్ వసంత నామానౌ ప్రాణినామ్యమదంష్టికౌ. సంవత్సరంలో బాగా అనారోగ్యం కలిగించే మాసాలు ఏమిటి అని ఋషులు ఆలోచించారు. 4 నెలలు. శరత్ వసంత నామానౌ. వసంత ఋతువు వస్తుంది సంవత్సరంలో ప్రారంభం కాగానే. చైత్ర వైశాఖాలు ఆ రెంటిలో అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు శరద్ ఋతువు వచ్చింది. వెనక జరిగిపోయిన ఆశ్చర్య మాసం దీపావళి వరకు ఉన్నది కార్తీకం. ఈ 2 నెలల్లో మంచి రోగాలు వస్తాయి. అంతేకాదు దుర్వార్తలు కూడా వినే మాసాలు ఇవే. అయ్యో అయిపోయాడు ఆయన, అబ్బబ్బు వాడు ఎంతో గొప్పవాడండి, ఆవిడ కూడా వెళ్ళిపోయిందా అంటుంటాం. ఇప్పటి నుంచి మాఘమాసం ఫిబ్రవరి వరకు ఇదే వార్తలు వింటూ ఉంటాం మనం. అనుమానం లేదు. ఇక అంచేత శరత్కాలంలో ఈ వసంతకాలంలో అంటే ప్రస్తుతం శరద్ ఋతువు అయిన ఆశ్చర్య కార్తీకాల్లో రోగాలు బాగా వస్తాయి. కాబట్టి రోగాలు రాకుండా ఉండేలా ఏం చేయాలి అని ప్రాచీనులు ఆలోచించారు. ఆశ్చర్య మాసంలో చిన్నగా చలి ప్రారంభమవుతుంది, చిరు చలి అంటారు. కార్తీక వచ్చేసరికి చలి ముదురుతుంది. ఆ ముదిరిన చలికి వ్యక్తి శరీరాన్ని తట్టుకునేలా చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలకి మనం పెడితే బాగా ఉన్నటువంటి ఏసీ గదిలో మనం కూర్చుంటే వెంటనే బహిరంగ ప్రదేశంలోనికి వెళ్లకుండా ఉండేలా మధ్యలో ఒక గది ఉంటుంది పెద్దగా. అది మామూలు, దాంట్లో ఏసీ ఉండదు. ఏసీలోంచి వచ్చినటువంటి వాడు నేరుగా ఎండలోకి వెళితే అనారోగ్యం వస్తుంది. కాబట్టి మధ్యలో అలా మామూలుగా ఏసీ ఏమాత్రం లేని గదిని పెడతారు. అంచేత ఈ ఎండకి తట్టుకునేలా ఆ చలికి పూర్తిగా కోల్పోయేటటువంటి విధంగా చేసేలా దూరాన్ని ఏర్పాటు చేశారే, అలా రాబోయేటటువంటి ఆ చలికి తట్టుకోగలిగినటువంటి స్థితిని వ్యక్తికి రప్పించేందుకు చన్నీళ్ళు స్నానం చేయి అన్నాడు. బాబోయ్ చలవుతూ ఉంటే చన్నీటి స్నానం ఏమిటి, పైగా నెత్తి మీద నుంచి ఏమిటి. అలా చేస్తే మొదటి వారం రోజులు గొంతు పోతుంది, జలుబు వస్తుంది, ముక్కు కారుతుంది, జ్వరం వస్తుంది, చెవులు గళ్ళు పడతాయి, కన్నీళ్ళు వస్తాయి. అబో వచ్చేసింది అని చెప్పి మాత్రలు వేసుకోకూడదు. ఆ చలికి తట్టుకునేలా ఈ శరీరాన్ని చేయడం కోసమని అలాగే కొనసాగించాలి. అబ్బో వీడు నాకంటే ముండాడు అని అనుకుని చలి మెల్లిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అంచేతనే చూడండి, ఇవాళ 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు జరుగున చీలి ఎరగారు, నిత్యం తలారా స్నానం చేస్తారు. ఈవేళ 40-30 ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ వ్యాధులే. అగో ముఖంతా ఇదైపోయిందండి, నోరంతా ఉబ్బసం ఉందని ఉప్పు ఉప్పు నవ్వు లాక్కుంటూ కూర్చుంటారు. నిజంగా నిజాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పరని 4-5 రోజులు తలారా స్నానం చేయి, కష్టం రాని చేయి, అలాగా ఖచ్చితంగా వ్యక్తి సరిపోతాడు. మనకి మామూలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళందరూ తెల్లారుదాం స్నానం చేయట్లే, వాళ్ళు ఏమైనా అయిపోతున్నారా? కాదు.
చలికి శరీరాన్ని తట్టుకునేలా చేయడానికి కావాల్సినటువంటి అమోఘమైన వైద్యం ఏదంటే శిరస్నానం. స్నానాలు 3 విధాలు. కంఠస్నానం ఇక్కడ వరకే స్నానం చేయడం, మొహం అలా తొలిచేసుకోవడం, సబ్బుతో రుద్దేసుకుని పారిపోవడం, అది కంఠస్నానం. మామూలు స్నానం చేస్తామే అది. శిరస్నానం అంటే తల మీదుగా స్నానం చేయడం. తలని రోజు అలా స్నానం చేయిస్తూ ఉంటే తాపం వేడితనం తగ్గుతుంది. ఇది చాలా గొప్ప మాట. ఈ ఎక్కడ స్నానాలు చేయాలి? ఉత్తమం తు నదీ స్నానం, ప్రవహించే నదిలో స్నానం చేయడం చాలా గొప్పది. ఎందుకని? ఆ నది ఎన్నో చెట్లకి సంబంధించినటువంటి ఆ వేళ్ల మీద నుంచి ప్రవహించి వస్తుంది. ఆ మూలికలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎక్కడెక్కడి నేలలోనూ ప్రవహించేటటువంటి కారణంగా ఆ నేలలకి సంబంధించిన ఔషధి గుణాన్ని కలుగుతుంది. ఎన్నెన్నో రాళ్ళని కరగజేసుకుంటూ అరగదీసుకుంటూ వస్తుంది కాబట్టి వాటిల్లో ఉండేటటువంటి ఔషధానికి సంబంధించిన గుణాలు వస్తాయి. ఇంకా ఉత్తమం తున్నది స్నానం. రెండవది తటాకం మత్స్యం, చెరువులో స్నానం చేస్తుంది. నిలబడ్డ నీళ్ళు కదా అంచేత అది మత్స్యమ స్నానం. మూడవది అథవా కూపస్నానం. పూర్వం రోజుల్లో నూతులు ఉండేవి, లోపలగా ఉంటే ఇలా 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 గిలక భావం మీద లాగి తలారా స్నానం చేస్తారు. ఒకటేమో భుజ వ్యాయామం, రెండోది కూపం. దాంట్లో నీళ్ళని పోతుంది. తాబేళ్ళని విడిచేవారు పూర్వం రోజుల్లో. ఆ తాబేలు మనకి అనారోగ్యం కలిగించేటటువంటి పాచి ఇతరమైనటువంటి క్రిములు వాటిని తినేసేది. అది మామూలుగా. ఇక ఏమిటి స్నానం? మరీ అధమాధం ఏమిటంటే ఇంట్లో దాని నిండా నీళ్ళు పోసుకుని బుడుంగు బుడుంగు చూసాడు అథమాథమం. మరి అయితే చేయకూడదా? చెయ్యి, కానీ ప్రతి 3 నెలలకి ఓసారి ఎక్కడైనా నదికి స్నానానికి వెళ్ళు. సంవత్సరానికి ఓమారు సముద్ర స్నానాన్ని చేయి. సముద్ర స్నానం, సముద్రం ఉప్పు నీళ్ళతో ఉంటుంది కదా. ఈ శరీరాన్ని దాంట్లో 45 నిమిషాలు పడేస్తే శరీరంలో రోగం రావడానికి కావాల్సినటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఉప్పదనం లోపలికి వెళ్ళేసరికి బయటకు వచ్చేస్తాయి. ఎంత గొప్ప ఆలోచన!